హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అంటూ యువతలో స్ఫూర్తి నింపారు. అంతా రామమయం అంటూ భక్తుల్ని పరవశింపజేశారు. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో అంటూ ప్రేమికుల గుండెల్లో తీయని రాగాలు పలికించారు. నెత్తురు మరిగితే ఎత్తర జెండా అంటూ దేశభక్తిని ప్రబోధించారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ జీవిత సత్యాన్ని తెలిపారు. 3 దశాబ్దాలుగా సంగీత ప్రియుల్ని సప్త స్వరాల్లో ఓలలాడిస్తున్న స్వరవాణి ఎంఎం కీరవాణి పుట్టినరోజు జూలై 4న. ఈ సందర్భంగా ఆయన సంగీత దర్శకుడిగా ఎదిగిన వైనం, అధిరోహించిన కీర్తి శిఖరాల గురించి తెలుసుకుందాం. కీరవాణి సంగీతంలో ఇది ఒక రాగం పేరు. ఈ పేరుతో ప్రపంచంలో మరెవరూ లేరు అంటే ఆశ్చర్యం కలగక మానదు. కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఆ పేరు పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దాదాపు 70 సంవత్సరాల క్రితం విడుదలైన విప్రనారాయణ చిత్రాన్ని చూసిన శివశక్తి దత్తకు అందులోని ఒక పాట బాగా నచ్చింది. ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన ఇందుకేనా అంటూ సముద్రాల రాఘవాచార్య రాసిన ఈ పాటను ఎస్ రాజేశ్వరరావు కీరవాణి రాగంలో స్వరపరచగా భానుమతి ఆలపించారు. అక్కినేని నాగేశ్వరరావు భానుమతిలపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట చూసి వచ్చిన తర్వాత ఆ పాట శివశక్తి దత్తను సంవత్సరాల తరబడి వెంబడిస్తూనే ఉంది. దాంతో కీరవాణి రాగం పైన మమకారం పెంచుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే విప్రనారాయణ విడుదలైన 7 సంవత్సరాల తర్వాత శివశక్తి దత్త దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు తనకెంతో ఇష్టమైన కీరవాణి అనే పేరు పెట్టారు. అలా ఇప్పటి వరకు ఎవరూ వినని పేరు పెట్టారు కీరవాణి తండ్రి. 1987 ప్రాంతంలో తెలుగు సంగీత దర్శకుడు చక్రవర్తి మలయాళ సంగీత దర్శకుడు సి రాజమణి దగ్గర సహాయకుడిగా చేరారు. చాలా సినిమాలకు పనిచేసిన తర్వాత 1990లో కల్కి పేరుతో ప్రారంభమైన ఓ సినిమాకి సంగీత దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్ జరగలేదు. ఆ సినిమా కోసం చేసిన పాటలు కూడా రిలీజ్ అవ్వలేదు. కీరవాణికి సంగీతంతో పాటు సాహిత్యం పట్ల కూడా మంచి ఆసక్తి ఉంది. అందుకే కొంతకాలం వేటూరి సుందరమూర్తి దగ్గర శిష్యరికం చేశారు. సంగీత దర్శకుడిగా అవకాశం సంపాదించుకోవడం కోసం కొన్ని ట్యూన్స్ని రికార్డు చేసి 51 కాపీలను క్యాసెట్ల రూపంలో సిద్ధం చేశారు. వాటిని తన బంధువైన విజయేంద్ర ప్రసాద్తో కలిసి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. సంగీత దర్శకుడిగా అవకాశం ఇస్తే మంచి సంగీతం ఇవ్వగలను అని చెప్పారు. వేటూరి దగ్గర శిష్యరికం కారణంగా రామోజీరావు 1990లోనే నిర్మించిన మనసు మమత చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇప్పించారు. ఆ సినిమా పాటలు మంచి హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించిన తర్వాత వెంకటేష్, శ్రీదేవి జంటగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన క్షణక్షణం చిత్రానికి మ్యూజిక్ చేసే ఛాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడిగా కీరవాణికి బ్రేక్ ఇచ్చిన సినిమా అదే. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్లోని ప్రముఖ దర్శకులు చేసిన చాలా సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ని అందించారు. కె రాఘవేంద్రరావు కాంబినేషన్లోనే 23 సినిమాలు చేశారు. అవన్నీ మ్యూజికల్ హిట్స్గా నిలిచాయి. కీరవాణి కెరీర్లో మైలు రాళ్లుగా చెప్పుకోదగిన సినిమాలు సీతారామయ్య గారి మనవరాలు, అన్నమయ్య, శ్రీరామదాసు, అలాగే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు కీరవాణి సంగీత దర్శకుడు. బాహుబలి సిరీస్ సంగీత దర్శకుడిగా ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, పెళ్లి సందడి వంటి ఎన్నో కమర్షియల్ సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ని అందించిన ఘనతను సాధించారు కీరవాణి. తన కెరీర్లో మొత్తం 200కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. వాటిలో ఎక్కువ శాతం మ్యూజికల్గా సూపర్ హిట్ అయ్యాయి. కీరవాణిలో సంగీత దర్శకుడే కాదు, చక్కని గాయకుడు, బహుకథ కలిగిన రచయిత కూడా ఉన్నాడు. మాతృదేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటతో తొలిసారి సింగర్గా మారారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ని ఆయన ఆలపించారు. అలాగే తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాటలకు సాహిత్యాన్ని కూడా అందించారు కీరవాణి. బాహుబలి 2లోని దండాలయ్య సాంగ్కి ఉత్తమ గేయ రచయితగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇవి కాక అన్నమయ్య చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక నంది అవార్డులు, తమిళనాడు స్టేట్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు కీరవాణి ఖాతాలో చాలానే ఉన్నాయి.
గత 30 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ ట్రెండ్కి తగ్గట్టుగా తన బాణీలను మార్చుకుంటూ సంగీత దర్శకుడిగా ఇప్పటికీ టాప్ పొజిషన్లో ఉన్న ఎంఎం కీరవాణి పుట్టినరోజు జూలై 4న. ఈ సందర్భంగా ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న స్వరవాణి కీరవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు వన్.